నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించడం జరిగింది. సో దాంతో ఆయన సీన్ అంటే ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి సంబంధించి ఆయనకి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందుకు ఏం క్లారిటీ వచ్చింది, అక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ క్రిస్మస్ సందర్భంగా పులివెందుల పర్యటించినప్పుడు ఆయనకి అప్పటి సిచ్యువేషన్ ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఆయన సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఆయన ఎదుర్కోవాల్సి వస్తుందని దానికి క్లారిటీ వచ్చింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది, ఇంకేం తెలిసింది, అసలు ఏంటి? ఒకటేంటంటే ఆయన 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటనకి వెళ్ళారు. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏడాది వెళ్ళినట్టే ఈ సంవత్సరం కూడా ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంగా పులివెందుల్లో చర్చి ఉంటుంది. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు క్రిస్మస్ సందర్భంగా. ఈ సంవత్సరం కూడా ప్రార్థనలు చేశారు. అయితే ఇక్కడ మిస్ అయినటువంటి అంశం ఏంటంటే షర్మిల ఫ్యామిలీ అక్కడ కనిపించలేదు. సో అక్కడ విజయం వచ్చారు, అలాగే జగన్మోహన్ రెడ్డి సతీమణి, అలాగే మిగతా బంధువులు వీళ్ళందరూ వచ్చారు. అక్కడ చర్చిలో ప్రతి సంవత్సరం లాగానే ప్రార్థనలు అవన్నీ చేశారు. అయితే అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం హైలైట్ పాయింట్ ఏంటంటే ఆయన అక్కడ కడప చేరుకున్నటువంటి రోజే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ లోకేష్కి ఒక గిఫ్ట్ పంపించారు షర్మిల. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే రాజకీయాలు మొత్తం కూడా టర్న్ అయ్యాయి. సో రాజకీయాలు అనేకమైనటువంటి మలుపులు తిరిగాయని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతుంది రాజకీయాల్లో కడప బేస్ చేసుకొని అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, కడపలో 3 రోజుల పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు గతంలో వచ్చినటువంటి స్పందన ఈసారి కనిపించలేదు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. సో పైగా ఆయన బారికేడ్లు సొంత జిల్లాలోనే, సొంత ఊర్లోనే బారికేడ్లతోటి ఆయన కార్యక్రమాలకి అటెండ్ కావడం జరిగింది. సో ఆ బారికేడ్ల నడుమ ఆయన వెహికల్స్ వస్తుంటే చూడటానికి వచ్చేటువంటి జనాలు గతం కంటే కూడా ఈసారి ఎక్కువగా లేరు అనేది మరొకటి వినిపిస్తుంది. ఎందుకు అంత బారికేడ్లు ఏర్పాటు చేసుకొని అంత రక్షణ తీసుకోవాల్సి వచ్చింది సొంత కాన్స్టిట్యుయెన్సీలో, సొంత నియోజకవర్గంలో అని అంటే, గతంలో వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ టైం విజిట్ చేశారు ఆయన. అంటే క్రిస్మస్ సందర్భంగా కాకుండా పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళారు. ఆ సందర్భంగా కొంతమంది నిలదీశారు, మా సమస్యలు నెరవేరటం లేదు, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఉన్నారు, మా సమస్యలు నెరవేర్చండి అని చెప్పి అక్కడ జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దాంతో వ్యతిరేకత ఉంది అని చెప్పి అక్కడ క్లారిటీగా ఆ సంఘటనతోటి ఒక స్పష్టత వచ్చింది. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మెజారిటీ రావడం జరిగింది. సో దీంతో జగన్ గ్రాఫ్ పడిపోతుంది అక్కడ అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. పైగా వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్తుంది తెలుగుదేశం పార్టీ కూడా. సో వైనాట్ పులివెందుల అనే కాన్సెప్ట్ తోటి వెళ్తూ ఇప్పుడు అక్కడ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి దాదాపుగా 2019 ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు దాని మీద విచారణ జరుగుతూనే ఉంది. కొన్ని వందల మందిని సిబిఐ విచారించింది. అయినప్పటికీ కూడా ఒక కొలిక్కి ఆ కేసు ఇంకా రాలేదు. అయితే సిబిఐ ఛార్జ్షీట్లు ఏంటి, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ గొడ్డలి వ్యవహారం నడిపారు. సో ఆ హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఉన్నారు అనేది సిబిఐ తన ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి అంశం. అండ్ కో అంటే ఎవరు, వాళ్ళ బ్రదర్గా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి అండ్ వాళ్ళ ఫాదర్ అందరూ కలిసి చేశారనేది ఆ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. సో అప్పటి నుంచి 2019 నుంచి విచారణ జరుగుతూ వస్తున్న క్రమంలో ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ వేసింది కాబట్టి నిర్ధారించారు సిబిఐ ఛార్జ్షీట్లో ఖచ్చితంగా తాడేపల్లి నుంచి వచ్చినటువంటి కొన్ని సంకేతాల ప్రకారం, తాడేపల్లి నుంచి వచ్చిన సంకేతాలు, అలాగే అవినాష్ రెడ్డి యొక్క కదలికలు, వీటన్నిటినీ పసిగట్టినటువంటి సిబిఐ ఇది పొలిటికల్ మర్డరు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దానికి బలం చేకూరేలా షర్మిల ఏం చెప్పారు, ప్యూర్గా పొలిటికల్ మర్డరే వివేకానంద రెడ్డిది, తన బాబాయిది పొలిటికల్ మర్డరు, కడప ఎంపీ విషయంలోనే జరిగింది ఇదంతా కూడా అనేటువంటి యాంగిల్లో ఆమె మాట్లాడటం కూడా జరిగింది. సో పైగా డాక్టర్ సునీతారెడ్డి ఎవరైతే వివేకానంద రెడ్డి కుమార్తె ఉన్నారో ఆమె సుప్రీంకోర్టులో పోరాడుతూ ఉన్నారు. మర్డర్ వెనక ఎవరున్నారో తేల్చండి అని చెప్పి ఆమె పోరాడుతూ ఉన్నారు. సో సిబిఐని కూడా ఆమె కోరుతూ ఉన్నారు, మీరు మర్డర్ వెనక ఎవరున్నారు అనేది తేల్చండి అని చెప్పి. ఈలోపుగానే మళ్ళీ ఇప్పుడు తాజాగా చూస్తే కనుక స్థానిక కోర్టులో సునీత అలాగే వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి ఇద్దరికి సంబంధించి కేసు పెట్టి సిబిఐ చేత విచారణ చేయించాలి అని చెప్పి
చెప్పడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు సిబిఐ సంబంధించిన ఆఫీసర్ మీద కూడా కేసు పెట్టారు. ఓకే, ఎందుకు? కడప పోలీసులు. సో అంటే వీళ్ళని విచారించండి అని చెప్పి, వీళ్ళని విచారించాలని చెప్పి కడప పోలీసులకి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది, అంటే రివర్స్లో. సో దీంతో కోర్టులోనేమో సిబిఐ ఏమో అవినాష్ రెడ్డి అనుకో చేశారు, దీనికి తాడేపల్లి వ్యవహారం నడుస్తుంది, దీని వెనకని సిబిఐ ఛార్జ్షీట్లో పొందువచ్చింది. ఇంకొక వైపు ఏమో కడప పోలీసులు ఏం చెప్తున్నారు, కడప పోలీసులు ఆ కోర్టు నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వీళ్ళ మీద కేసు కట్టి విచారించాలంటే దాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సునీతారెడ్డి ఫైల్ చేసి పిటిషన్ వేశారు. సో అది న్యాయస్థానంలో నడుస్తుంది. ఈలోపు రాజకీయపరమైనటువంటి అంశాలు, రాజకీయపరమైన పరిణామాలు జరిగాయి. ఏం పరిణామాలు అంటే కడప ఎంపీగా రాబోయేటువంటి రోజుల్లో పోటీ చేయడానికి షర్మిల సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలోనే క్రిస్మస్ సందర్భంగా లోకేష్కి ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. విచిత్రంగా ఏంటంటే షర్మిల ఓన్లీ లోకేష్కి మాత్రమే ట్వీట్ చేయడం, లోకేష్కి మాత్రం గిఫ్ట్ పంపించారు, క్రిస్మస్ గిఫ్ట్. దాంట్లోనే నారా కుటుంబానికి అందరికీ అని చెప్పి కలిపారు, చంద్రబాబు నాయుడికి పంపిలా, ఓన్లీ నారా లోకేష్కి మాత్రమే పంపించారు ఆ విశేష్. సో ఆ విశేషంలో దాంట్లో కంటిన్యూస్లో నారా ఫ్యామిలీ అని చెప్పి యాడ్ చేశారు. సో మొత్తం మీద లోకేష్కి క్రిస్మస్ శుభాకాంక్షలు పంపించడం అనేది ఒక హైలైట్ పాయింట్. సో దీంతో కడపలో జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన కాస్త ఈ గిఫ్ట్ చుట్టూ తిరిగింది. ఈ గిఫ్ట్ వెనక ఏముంది, ఈ గిఫ్ట్ వెనక ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి, వీటి చుట్టూ తిరిగింది మొత్తం. సో ఆ గిఫ్ట్ని బేస్ చేసుకుని రకరకాల రాజకీయ కోణాలు వచ్చాయి. కడప నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి షర్మిల పోటీ చేస్తారు ఎంపీ, కానీ కొంతమంది పులివెందుల అసెంబ్లీకి డాక్టర్ సునీత పోటీ చేస్తారని, లోక్సభకి ఏమో కడపకి షర్మిల పోటీ చేస్తారని, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పని క్లోజ్ అయిపోయింది, ఇక దుకాణం బంద్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి ప్రచారం అంతా జరిగింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు అదేమో గిఫ్ట్ పంపించారు క్రిస్మస్ షర్మిల. సో దీంతో రాజకీయ పరిణామాలు మారుతాయని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితుల్లో ఇంకొక వర్షన్ ఏం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె లీడ్ తీసుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సహకరించుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. సో అంటే ఓవరాల్గా అసలు ఈ క్రిస్మస్ సందర్భంగా పర్యటించినటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ఎక్కడెక్కడి నుంచి కోల్పోయింది ఏంటి అనే దానికి సంబంధించి పిక్చర్ క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో మరి ఫర్దర్గా ఆయన ఏమైనా దానికి సంబంధించి కేర్ తీసుకుంటారా, లేదు అంటే వదిలేస్తారా అనేది వేచి చూద్దామండి. సో డెఫినెట్గా తీసుకుంటారు, రాజకీయాల్లో కేర్ తీసుకోకుండా ఎందుకుంటారు, ఈ పరిణామాలన్నీ కూడా చూస్తున్నారు. కేర్ తీసుకున్నట్లయితే చెల్లిని క్రిస్మస్ పండుగకి పక్కనే ఉంచుకునేవాళ్ళు కదా. సో అది ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు నడుస్తున్నాయి, చాలా కాలంగా వినిపిస్తుంది. సో విజయమ్మ వెళ్ళారు అక్కడికి, వాళ్ళ మదరు. సో విజయమ్మ గారు వెళ్ళారు కాబట్టి విజయమ్మ గారు మాట్లాడి ఉంటారు. విజయమ్మ గారు ఏదో ఒకటి సందేశం ఇప్పుడు తీసుకొని వచ్చి ఉంటారు షర్మిలకి. ఆ సందేశాన్ని బట్టి షర్మిల రాబోయేటువంటి రోజుల్లో వేగంగా రాజకీయాలు చేయాలా, లేదంటే కొన్ని రోజుల పాటు ఆగి రాజకీయాలు చేయాలా అనేది ఆలోచించుకునేటువంటి అవకాశం కూడా ఉంది షర్మిల. అంటే చూసినటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి చోట నుంచి కూడా ఆదరణ తగ్గిపోయినట్టే అనిపిస్తోంది, జనాల దగ్గర నుంచి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు. అంటే చెల్లి, బావ, అమ్మ కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు చూద్దాం ఆయన ఏం చేస్తారు ఏంటి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.